జై హింద్ ఆల్ ఆఫ్ యూ. ఒక అగ్నివీరు ఒక సోల్జర్ తోటి సమానము ఎప్పుడు కాదని బాంబే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక అఫిడవిట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాటర్ ఏంది, అసలు మురళీ నాయక్ ఈ కేసుకు సంబంధించిన మ్యాటర్ ఏంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అగ్నివీరులకు అసలు సోల్జర్కు ఎందుకు సమానం కాదు, దానికి సంబంధించిన ఒక 5 పాయింట్లు అనేది కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టులో మురళీ నాయక్ వాళ్ళ మమ్మీ మదర్ వేసిన పిటిషన్ ప్రకారము దానికి ఒక 5 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ 5 పాయింట్లు అనేది ఏంటిదో అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ మురళీ నాయక్ ఈ కేసుకు సంబంధం ఏమున్నది, అసలు కేసు ఏంటిది, దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కేసు అనేది మనకు లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ జరిగింది. అందులో మీకు అందరికీ తెలిసిన ముచ్చట్నే మురళీ నాయక్ అనేది ఆ యుద్ధంలో కాల్పుల్లో మరణించడం జరిగింది. సో దానికి వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లో ఏం మెన్షన్ చేసిందంటే ఒక సాధారణ సైనికుడు చనిపోతే తనకు వచ్చే ఫ్యామిలీకి వచ్చే బెనిఫిట్స్, లైఫ్ టైం పెన్షన్ అలాంటివి మాకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే నా కొడుకు కూడా ఒక సాధారణ సైనికులలాగే సేమ్ డ్యూటీస్ చేసి చనిపోయిండు అని చెప్పి వాళ్ళ మమ్మీ జ్యోతిబాయి నాయక్ అనేది ఆ అఫిడవిట్ అనేది వేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం అనేది అఫిడవిట్ సమర్పించింది ఈ మే నెలలో. అయితే దానికి సంబంధించిన 5 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటిదంటే ఒక 4 years అగ్నివీర్ సర్వీస్ కోసం వచ్చిన అగ్నివీరును పర్మనెంట్ క్యాడర్లో ఉన్న సోల్జర్ అనేది ఎప్పుడు సమానం కాదని, పర్మనెంట్ సోల్జర్లో ఉండే బెనిఫిట్స్, పెన్షన్స్, లైఫ్ టైం పెన్షన్ అనేది ఒక అగ్నివీర్కి ఇవ్వడం జరగదని వాళ్ళు అందులో మెన్షన్ చేసిళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమానత్వం అనేది ఆర్టికల్ 14 ప్రకారము వ్యత్యాసం చూపుతున్నది అని చెప్పి మనం అడగకుండా వాళ్ళు అందులో కూడా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏంటిదని అంటే ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టులో జరిగిన అఫిడవిట్లను కూడా దానికి అటాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే అగ్నివీర్ సర్వీస్ అనేది 4 years, అది షార్ట్ టైం పీరియడ్ కోసం అనేది చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో యంగ్ బ్లడ్ కోసం అని చేస్తున్నామని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఇంకా వాయిదా కూడా వేశారు, ఎందుకంటే ఇది కరెక్ట్ తీర్మానం కాదని చెప్పి బాంబే హైకోర్టు ఈ కేసును జూన్ 18కి వాయిదా వేసింది. అసలు అగ్నివీరును నార్మల్ సోల్జర్ చేసేది ఇద్దరు సేమ్ డ్యూటీస్, ఇద్దరు దేశ రక్షణ కోసమే పోరాడతారు, ఇద్దరు దేశాన్ని కాపాడడం కోసమే పోరాడుతున్నారు. ఇద్దరికి ఒకటే లాంటి బుల్లెట్ జరుగుతుంది. నువ్వు అగ్నివీర్ కదా, నువ్వు వదిలేస్తా అని చెప్పి అయితే బుల్లెట్ అయితే అన్నది కదా, శత్రువు కూడా అన్నాడు కదా. అలాంటప్పుడు ఒక సాధారణ సైనికునికి చనిపోయిన తర్వాత ఏమైతే బెనిఫిట్స్ అనేవి ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ కూడా అగ్నివీర్కి కూడా చనిపోయిన తర్వాత ఉండాలని చెప్పి వాళ్ళ మమ్మీ ఆ మొక్కదాని కోసం పోరాడడం లేదు, దేశం మొత్తం కోసం పోరాడుతుంది. ఇకనైనా అగ్నివీర్లో భర్తీ అవుదామని అనుకున్న వాళ్ళు, అగ్నివీర్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి, అసలు దేశం మనతోటి ఎలా చేస్తుంది. నాకు తెలిసి అగ్నివీర్ స్కీమ్ బెస్టే, కాకపోతే అగ్నివీర్ మరణించిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఆల్రెడీ వాళ్ళు అందులో మెన్షన్ చేశారు, మీరు కూడా సంతకం చేశారు వాటికి యాక్సెప్టబుల్ అని. సో దానికి భారతదేశం సెంట్రల్ కోర్ట్ ఏం తీర్పిస్తున్నది, నెక్స్ట్ జూన్ 18కి ఏం జరగబోతున్నది అనేది వెయిట్ చేద్దాం. ఈ మ్యాటర్లో అసలు ఏమైనా మిస్టేక్స్ కానీ, ఏమైనా టంగ్ మిస్టేక్స్ కానీ ఉంటే సారీ. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్క అగ్నివీర్కి తమతో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, ఒక అగ్నివీర్కు జరిగే అన్యాయము న్యాయము రేపు నీకు కూడా జరగవచ్చు. అట్లా అని చెప్పి అగ్నివీర్కి అన్యాయం జరిగిందని నేను అనడం లేదు, ఎందుకంటే తనకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారము మన దేశము ఎంత అయితే ఇన్సూరెన్స్ ఇవ్వాలో 2.3 crores రూపీస్ ఇప్పటి వరకు వాళ్ళ మురళీ నాయక్ వాళ్ళ మదర్కి జ్యోతిబాయి నాయక్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ మమ్మీ అడిగేది ఒకటే ముచ్చట, ఏంది అని అంటే నా కొడుకు కూడా మాకు కూడా ఒక సోల్జర్ చనిపోతే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో లైఫ్ టైం బెనిఫిట్స్, నా కొడుకు కూడా చనిపోయాడు, నాకు కూడా అలాంటి బెనిఫిట్స్ కావాలనే పోరాడుతుంది. ఆమె ఎప్పుడైనా సరే అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేయాలి, అగ్నివీర్ స్కీమ్ మంచిది కాదు అని చెప్పి అనలేదు. ఇప్పటికైనా దీనిపైన ఎలాంటి చర్చలు జరుగుతుంది, ఇది ఎందుకు హాట్ టాపిక్ అయింది అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగ్నివీర్ స్కీమ్ అనేది ఖరాబ్ అయితే కాదు, ఇది ఒక బెస్ట్ స్కీము, ఎందుకంటే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. కాకపోతే ఆ బెనిఫిట్స్ గురించి అవి మన చేతుల్లో లేదు, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అదనేది కేంద్ర ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటుంది.
సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.